నమస్కారం. మే 16వ తేదీన రాబోతున్న శని జయంతికి సంబంధించిన జ్యోతిష్య ప్రాముఖ్యతను, అలాగే ఆ రోజు సూచించిన ఆచారాలను ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. అందుబాటులో ఉన్న మూలాల నుండి సేకరించిన అత్యంత ఆసక్తికరమైన సమాచారమిది. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా అసలు విషయానికి వచ్చేద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన నంబరుంది 13. అవును, జ్యోతిష్య గ్రంథాలు, పండితుల విశ్లేషణల ప్రకారం ఇంతటి శక్తివంతమైన గ్రహాల కలయిక ఏర్పడి దాదాపు 13 ఏళ్లు గడిచిపోయింది. దీన్ని బట్టి ఇది ఎంతటి అరుదైన పవర్ఫుల్ సమయమో అర్థం చేసుకోవచ్చు కదూ. ముందుగా మనం కవర్ చేయబోయే ముఖ్యమైన 5 అంశాలు చూద్దాం. 1. అరుదైన జ్యోతిష్య కలయిక. 2. ఆలయ ఆచారాలు, నైవేద్యాలు. 3. శక్తివంతమైన దానకార్యాలు. 4. ఇంటి పరిహారాలు, పూజలు. చివరగా పవిత్ర మంత్రాలు మరియు జపాలు. గ్రహదోషాలను అధిగమించడానికి ఇదొక కంప్లీట్ మెనూలాగా పనిచేస్తుందన్నమాట. మొదటి విభాగం ఈ అరుదైన జ్యోతిష్య కలయిక. అసలు మే 16 అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక ప్రత్యేకమైన తేదీ ఎందుకో విశ్లేషిద్దాం. ఈ మే 16న 3 అత్యంత శక్తివంతమైన అంశాలు ఒకేసారి కలుస్తున్నాయి. అవేంటంటే అత్యంత పవిత్రమైన చంద్రదశ అయిన వైశాఖ అమావాస్య. రెండవది శని భగవానుడికి ఎంతో ఇష్టమైన శనివారం. ఇక మూడవది సాక్షాత్తు ఆ స్వామి జన్మదినమైన శని జయంతి. ఏలినాటి శని లేదా అష్టమ శని లాంటి అడ్డంకులను తొలగించుకోవడానికి ఈ అరుదైన త్రిముఖ కలయిక ఒక అద్భుతమైన అవకాశమని సంప్రదాయాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఒకే రోజున రావడం నిజంగా అద్భుతం. ఇక రెండవ విభాగం ఆలయ ఆచారాలు మరియు నైవేద్యాలు. నవగ్రహ ఆలయాలలో పాటించే సాంప్రదాయ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఒకవేళ నవగ్రహ ఆలయానికి వెళ్లే అవకాశం ఉంటే అక్కడ చేసే అభిషేక ద్రవ్యాలకు ఒక్కో ప్రత్యేకత ఉంది. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయని మూలాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆర్థిక స్థిరత్వం, శ్రేయస్సు కావాలనుకుంటే కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం విశేషం. అదే ఆవనూనెను వాడితే దీర్ఘకాలిక సమస్యలు, శత్రుబాధలు తొలగిపోతాయట. అంటే మనకు ఎదురయ్యే సమస్యను బట్టి ఇక్కడ ఖచ్చితమైన పరిష్కారం ఉందన్నమాట. అభిషేకంతో పాటు దేవుడికి సమర్పించాల్సిన పవిత్ర వస్తువుల జాబితా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నీలం రంగు పుష్పాలు, జెమ్మీ లేదా షెమీ ఆకులు, ఒక పిడికెడు రాళ్ల ఉప్పు, ఇంకా ఒక నల్లటి వస్త్రం. ఈ నిర్దిష్ట వస్తువులను ఆ స్వామి పాదాల వద్ద ఉంచడం ద్వారా గ్రహదోషాలు సులభంగా తొలగిపోతాయని గట్టి నమ్మకం. చూడ్డానికివి చిన్న వస్తువులే అనిపించినా ఆధ్యాత్మికంగా ఇవి చాలా పవర్ఫుల్. ఇక ప్రదక్షిణల విషయానికి వస్తే పండితులు సూచిస్తున్న అంకె 25. 9 కాదు, 11 కాదు, ఖచ్చితంగా 25 ప్రదక్షిణలే ఎందుకు చేయాలి? దీని వెనక ఒక అద్భుతమైన మ్యాథమెటికల్ లాజిక్ దాగి ఉంది. ఆ లాజిక్ ఏంటంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని మహాదశ 19 సంవత్సరాలుంటుంది. దానికి సూర్య మహాదశ అయిన 6 సంవత్సరాలను కలపాలి. సంపూర్ణమైన ఫలితాలు దక్కాలంటే సూర్యుని సంఖ్యను కలుపుకోవడం తప్పనిసరి అని చెప్తారు. అలా 19కి 6 కలిపితే వచ్చే ఈ 25 ప్రదక్షిణలు చేయడం అత్యంత ఉత్తమం. మ్యాథ్స్కి, ఆధ్యాత్మికతకి ఉన్న ఈ కనెక్షన్ నిజంగా భలే ఉంది గదూ. మూడవ విభాగం శక్తివంతమైన దానకార్యాలు. గ్రహదోషాలను తగ్గించడానికి దానాలు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. మే 16వ తేదీన ఈ దానాలు చేయటానికి పర్ఫెక్ట్ టైమింగ్స్ 3ఉన్నాయి. ఉదయం 6 నుండి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు, మళ్లీ రాత్రి 8 నుండి 9 గంటల వరకు. జ్యోతిష్య శక్తి గరిష్ఠ స్థాయికి చేరుకునే ఈ నిర్దిష్ట సమయాల్లోనే దానమివ్వాలని సూచిస్తున్నారు. ఎందుకంటే సరైన ముహూర్తంలో చేస్తేనే ఆశించిన పూర్తి ఫలితం దక్కుతుంది. టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. సాధారణంగా 1/4 కిలో నల్ల నువ్వుల దానం చేస్తుంటారు. కాని తీవ్రమైన దోషాల కోసం మూలాలు ఒక అత్యంత శక్తివంతమైన అడ్వాన్స్డ్ బండిల్ను సూచిస్తున్నాయి. అందులో ఏముంటాయంటే 1.25 కిలోల నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొద్దిగా దూది, ఒక అరకిలో పెసరపప్పు. వీటన్నింటినీ ఒక నల్లటి వస్త్రంలో వేసి గట్టిగా కట్టి దానం చేయాలి. ఎంతటి తీవ్రమైన దోషాలనైనా కూకటి వేళ్లతో పెకిలించడానికి ఇదొక అద్భుతమైన మార్గం. 4వ విభాగం ఇంటి పరిహారాలు మరియు పూజలు. గుడికి వెళ్లలేనివారు ఇంట్లో సులభంగా చేసుకోగలిగే పద్ధతులివి. ఇంట్లోనే శనైశ్చర దీపాన్ని వెలిగించడానికి ఒక పక్కా పద్ధతి ఉంది. ఫస్ట్,
ఇంట్లో పడమర దిశను ఎంచుకోవాలి. ఎందుకంటే పడమర దిక్కు అంటే స్వామికి చాలా ఇష్టం. ఆ తర్వాత ఒక మట్టి ప్రమిదలో మరొక మట్టి ప్రమిదను ఉంచాలి. అందులో 8 ఒత్తులను కలిపి ఒకే దళసరి ఒత్తిగా చేయాలి. ఇక్కడ 8 అనేది శనికి ఇష్టమైన నంబరన్నమాట. ఫైనల్గా శనిహోర సమయంలో నువ్వుల నూనెతో ఈ దీపాన్ని వెలిగించాలి. ఇల్లు వదిలి వెళ్లకుండానే ఎంతో పవిత్రంగా చేసుకోగల ఆచారమిది. దీపారాధనతో పాటే ఇంకొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నల్ల నువ్వుల కలిపిన నీటితో పరమశివునికి రుద్రాభిషేకం చేయటం, లేదా హనుమంతునికి తమలపాకుల దండ సమర్పించడం కూడా చాలా మంచిదని మూలాలు వివరిస్తున్నాయి. ప్రకృతికి దగ్గరగా ఉండాలనుకుంటే జమ్మి లేదా రావి చెట్ల దగ్గర నువ్వుల నీరు పోసి దీపాలు వెలిగించవచ్చు. ఎవరికి ఏది వీలైతే ఆ పద్ధతిలో ఈ పవిత్రమైన రోజును సద్వినియోగం చేసుకోవచ్చు. 5వ మరియు చివరి విభాగం పవిత్ర మంత్రాలు మరియు జపాలు, వాగ్రూప పరిహారాలు, ఏకాగ్రతతో కూడిన ధ్యానం గురించి మాట్లాడుకుందాం. ఓం షం శనైశ్చరాయ నమః ఈ మూలమంత్రాన్ని 108 సార్లు జపించడం లేదా కనీసం 19 పంక్తులు ఉండే ధ్యాన శ్లోకాన్ని పఠించడం ఈరోజు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పనుల్లా ఒకటి. ఈ శబ్దతరంగాలు మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి అద్భుతమైన మానసిక ప్రశాంతతనిస్తాయని నమ్ముతారు. ఇక ఈ 2 ముఖ్యమైన స్తోత్రాల మధ్య ఉన్న తేడాను ఖచ్చితంగా తెలుసుకోవాలి. దశరథ ప్రోక్త శని స్తోత్రం ఇది సాధారణ జ్యోతిష్య దోషాలను తొలగించడానికి బాగా పనిచేస్తుంది. ఇక శని వజ్రపంజర కవచ స్తోత్రం విషయానికొస్తే కారణం తెలియని లేదా దీర్ఘకాలంగా వేధిస్తున్న శారీరక అనారోగ్యాల నుంచి బయటపడటానికి ఇది సిఫార్సు చేయబడింది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే వీటిని స్వయంగా పఠించలేకపోయినా మనసారా విన్నా సరే గొప్ప ఉపశమనం లభిస్తుందట. ఇది మే 16 నాటి అరుదైన జ్యోతిష్య సంఘటన వెనుక ఉన్న అసలు సమాచారం. ఇన్ని అద్భుతమైన ఆచారాలు, ఎంపికలు చూశాం కదా. మరి ఈ ప్రత్యేకమైన రోజున ఎవరి వేలును బట్టివారు ఈ నిర్మాణాత్మక ఆచారాలలో దేనిని ఫాలో అవ్వచ్చో ఆలోచించాల్సిన విషయమే. ఈ విశ్లేషణ ఈ ఆచారాల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక చక్కని గైడ్లా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.